కారు కడుగుదామా అనిక? ఇక వంట కూడా అయిపోయింది, ఇక దీపం ముట్టించుడు కూడా అయిపోయింది. రెడీ అయినావా అనిక? రెడీ. ఇక మనోళ్ళు రెడీ అయితే ఎల్లుడే లేట్. 2 minutes 2 minutes అన్నట్టు ఒక 20 minutes వేసుకోండి ఫ్రెండ్స్. వంట అయితే పూర్తి చేసింది వల్ల. అన్నం అయింది, కూర అయింది, టిఫిన్ అలా కూడా పెట్టిన. అంటే బయట మేము తింటాం కానీ అనుక తినే ఒక్క పొద్దు ఇక వండుకునే టైం ఉన్నప్పుడు ఎందుకు అని. ఇగో తెల్లారింది, ఇక కారు కూడా రెడీ అయింది, ఇంకా కొత్త మెరుతుంది. ఈ పోడే లేట్. మంచి అయితే బాగున్నది. ఇటు పొలాలు దున్ను స్టార్ట్ చేసిన కనబడుతుంది అక్కడ దున్నుతాను. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. మరి పిల్లలు లేదు, ఎట్లా అవుతుంది అసలు ఇంత ఘోరం? లేదు, నేను కూడా కడతా. ఫస్ట్ అయితే మా తాతలు కూడా పని చేసినాం అన్నారు అప్పట్లో. కార్రా ఏవేవో స్టంట్లు చేస్తాను. ఇక గుళ్ళకి వెనక నుంచి పోయి ఏమో అది ఎత్తా అయిపోతాను. ఇప్పుడు కలిసినాం కదా, మనం అందరం పుట్టింది ఒక్కరికే కానీ హోటల్ కంటే నీ దగ్గరనే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. కానీ ఇలా ముచ్చట ఏంటిదంటే మేము వరంగల్ వెళ్తాను. రెడీ అయింది మన వాళ్ళు, కారు కూడా రెడీ అయింది, వెళ్దాం. ఆకలి బాగా అవుతుంది, పోయి టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేద్దాం. ఉడిపోవటాలు ఎప్పుడు నేను 10th చదువుకున్నప్పుడు ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఉప్మా తినిపోయేటాను. కేకా? బొమ్మ కేకా? 4 రకాలు తిన్నా అన్న, అదొకటి ఇదోటి అదొకటి ఇదోటి. థ్యాంక్స్. వేడి వేడిగా పొగలు వెళ్తాంటే చూడడానికి కూడా ముచ్చట ఉంది. ఎట్లా వెళ్తానే చట్నీ సాంబార్. 10th అప్పటికి వచ్చి తినే తక్కువ తాగి సాంబార్ చట్నీ పెట్టుకోండి. అప్పుడు కూడా ఈయననే ఉండేనా? సేమ్ ఓనర్. In 2.7 kilometers, bear left onto Karimnagar Warangal Highway. ఫోన్ ఇయ్యాలంగా నాకేమో వస్తుందని అర్థమైంది కానీ కేబుల్ పిలిచాను. రాగా దీన్ని మీరు చేద్దాం మనం. ఎట్లా దీవించవచ్చు? లైట్ చదువుతాను. పోయినసారి మనం గట్ట ఎట్లా పోయింది అసలు ఏంటి అన్నట్టు ఎందుకు అంటే ఓన్లీ లైఫ్ అనిపిస్తుంది. అంటే దీనికి యూజ్ ఏంటి? కేబుల్ బ్రిడ్జ్ అని యూజ్ ఏంటి? కామెంట్లు పెడతారా? చెప్పులే కేబుల్ బ్రిడ్జ్ యూజ్ ఏంటి? ఏం చెప్పావురా? ఎట్లుంది? సూపర్. మరి పిల్లలు లేదు, ఎట్లా అవుతుంది అసలు ఇంత ఘోరం? కేబుల్లతోనే. అదే అంటాను నేను. మరీ కేబుల్ అని కాదు కానీ నాకు తెలిసి ఘోరమే. టెక్నాలజీ లేదు, నేను కూడా కడతా. మన ఇంటి ముందర 4 వలిగింది కట్టలేమో ఫస్ట్ అయితే. వరంగల్ నాకు సరిది అయింది, కొంచెం లోపల ఎట్లా అవుతుంది. నంద వచ్చినట్టుంది. నాకు నంద ఇంత ముందు వచ్చింది కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నాకు ఏర్పడతాయి. హాయ్ అందరికీ, మన ముచ్చడి చూసే ముందు మీకు ఒక ముచ్చడి చెప్పాలి. మీకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమా, లేదా ఏదైనా స్పోర్ట్స్ మీద మీకు అవగాహన ఉందా? అయితే నేను మీకు 1xBet గురించి అయితే చెప్తాను. ఇది ఒక ఇంటర్నేషనల్ లైసెన్స్ పొందింది. దీని ఇంటర్ఫేస్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ విత్డ్రా ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. 1x యాప్ లో మీరు స్పోర్ట్స్ ఈవెంట్స్ లేదా క్యాష్నో గేమ్స్ ఇంకా స్లాట్స్ కూడా ఆడవచ్చు. క్రాష్ గేమ్ అయితే చాలా ట్రెండ్ లో ఉంది. మళ్ళీ ఇది చాలా ఈజీ అన్నమాట. ఆడేది క్రాష్ అయ్యే లోపు క్యాష్ అవుట్ చేసుకోవాలి. మీరు మన ఎక్స్క్లూజివ్ ప్రోమో కోడ్ Things7 ని యూజ్ చేస్తే మీకు 100% బోనస్ వస్తుంది. అది కూడా ఫస్ట్ డిపాజిట్ రిజిస్టర్ టైంలో. లింక్ అండ్ ప్రోమో కోడ్ వచ్చేసి మన పిన్నెడ్ కామెంట్లో ఉన్న, ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. వరంగల్ వచ్చి సెకండ్ టైం. ఒక మెయిన్ పని మీద మేము వరంగల్ వచ్చినాం. పనిలో పని ఏదైనా విజిట్ చేస్తే మంచిగుంటుందని 1000 స్తంభాల గుడి ఉంది కదా, సో అక్కడికి వెళ్తాను. ఫస్ట్ టైం 1000 స్తంభాల గుడి. నేనైతే సినిమాల వర్షం సినిమాలో చూసిన చూసలేదు.
మెయిన్ గా ఇంకేమో ఏడైనా చూసినా అంత ఐడియా ఏం లేదంట. చూడాలని ఉందిగా. Make a U-turn at any స్నానం చేసిందా? తల స్నానం చేసిన వరంగల్ బాగానే ప్లేస్లు ఉన్నాయి కదా. 5-6 రోజులు ఉన్నా గానీ అవి ఒడిపోయి తిరుగుతాయి. భద్రకాళి టెంపుల్ బాగుంటదని అన్నారు. పోయినసారి వచ్చినప్పుడు అన్నారు లైవ్ పెడదాం హార్రా. మన ఇన్స్టా పెట్టాలి. మొన్న ఏడ బాగా మంది రాను కూడా రాలే అసలు. మళ్ళీ ఫేస్బుక్ లో లైవ్ పెడదాం కాసేపు. వరంగల్ వేస్తాంబాల కాడికి గుడి ఒక 10 minutes పెట్టి కథ ఎందుకంటే కానీ నిన్న మొన్న కట్టిల్లు అనుకుంటాను. చూడ్డంగా ఇట్లా ఓల్డ్ అన్నట్టు. ఏమండి 1000 పిల్లర్స్ తెప్పి. అరే షూస్ వేసుకోపోరాదు రా, ఇడిచిపోదాం. ఇది టెంపుల్ కదా, ఇడిచిల్లు గారు రా మీరు. ఏడుకోదాం రా. అంటే కాళ్ళు చేతులు కడుక్కోవద్దా? మనం ఎటు పోయినా ఇలా గ్రీన్ గ్రీన్ ఎత్తు అయిపోయింది. ఫస్ట్ టైం మేము 1000 స్తంభాల గుడికి వచ్చినాం. అని తీసుకొని అద్దు 1000 స్తంభాల గుడికి వస్తామని తెలిస్తే. అవునా? పాప మళ్ళీ ఎందుకు చూసి మొత్తం బండే ఇట్లా చేస్తారు అసలు. ఎట్లా సాధ్యం ఇప్పుడు చేస్తారా అని. చెప్పులు వేసుకొని ఎదురుకుతాను కర్రా. ఈ స్తంభాలంటే గిట్ల స్తంభాలా కాదు మరిగా స్తంభాలు వెయ్యి అంటే గొంత ప్లేస్ కానీ బావా ఇది ఒక స్తంభం లెక్క వచ్చు. 1 2 3 అలానే కదా. గుడికి వచ్చిన కాళ్ళు కడుక్కోదు మనసులో పట్టని. అది నేను చల్లుకోలే. బాగానే ఉన్నాయి ఏర్పడతారు కానీ ఇంత పాకురు ఉన్నాయింది. వీడియో తీసుకోవచ్చు ఏమన్నా అంటారా, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. కానీ విడివిడిగా ఉంటాయి అనుకున్నాను. విడిగా లేవు గిల్ల కలిసి ఉన్నాయే కదా అని నేను అందుకే ఇక్కడికి వచ్చి నంద్యావన్ ఉందా తెలియదు. మళ్ళీ ఒకటే రాయితో చేసిందిగా గుడి లెక్క చూస్తాను. టూరిస్ట్ ప్లేస్ లెక్క అంటే ఉంటే చెక్కిల్లా తెచ్చి ఉంటే, కానీ అదేం బండ డిఫరెంట్ ఉంది ట్రై చేయలేము. జారి పడే ఏవేవో స్టంట్లు చేస్తాను. ఇక గుళ్ళకి వెనక నుంచి పోయి ఏమో అది ఎత్తా అని పోతాను. భలే ఉంది కార్రా, మంచిగా అనిపిస్తుంది. ఒక వీడియో ఇస్తా పట్టురా. ఇలా కెమెరా అతను తీయకుండా అంటాడు, ఏ సెల్తో అయితే తీసుకోమంటాడు, కానీ కెమెరాతో తీయకుండా అంటాడు. లైవ్ పెడతా అనుకున్నాం, కానీ మన వాళ్ళు అద్దు గుడికాడ ఇప్పటికీ వాళ్ళు ఏదోట అంటాను కదా. అట్లా పెడితే ఏమనుకుంటారు మళ్ళీ ఇంత లైవ్ లో మనం ఎంబడి కొట్టిల్లు అనుకో ఇజ్జతే పోతుంది. నేను కడిగే రాదు, ఇట్లనే తీసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు కానీ కదా. కానీ గుడి మస్తుంది, ఒక్కొక్కటి ఉన్న ఆశయం అన్న మొక్కుదా. ఎట్లుందని కాదే నా అయ్యా. నేను ఎండాకాలం వస్తానైతే వేడికి మస్తుంది. 1000 పిల్లర్స్ కానీ ఇంకా పెద్దగా ఉంటది కావచ్చు. ఇవే 1000 అయితే వీడియో చూసిన దానికి దీనికి చేంజ్ అయితే బాగుంది. మనల్ని మీరు వీడియోలకు బయటకు డిఫరెంట్ ఉన్నారా? ఎక్కడ లోకల్ చుట్టాలు ఉన్నారా? టచ్ గుడికి వచ్చినాం చూద్దాం అనేసి. ఒక బుద్ధి అవుతుంది. మా అబ్బాయి అయితే ఫుల్ ఫ్యాన్. మా సిస్టర్ కూడా చాలా బాగా చూస్తుంది. ఏది నిన్ననే అనుకున్నా మిమ్మల్ని అటు వచ్చి కలుద్దామని. రిలీజ్ కదా పోతానా ఎట్లా అనిపించిందిరా?
మంచిగా అనిపించింది. కానీ నేను కూడా ఫస్ట్ లా నుంచి చెప్పను నుంచి స్తంభం అంటే ఒక్కొక్క స్తంభం 1000 స్తంభాలు ఉంటాయని సంథింగ్ ఎక్కడ చూసేసి వీడియోలో గిట్ల స్తంభాలా అనిపించింది. మళ్ళీ అది ఎంట్రెన్స్ తోనే నాకు అర్థమైంది, ఓహో గిట్లనా. ఎట్లయినా స్ట్రక్చర్ అయితే ఘోరంగా ఉంది. మనం ఇల్లు కట్టుకుంటే ఇట్లా కట్టుకోవాలి, మనం ఇల్లు కట్టుకుంటే ఇట్లా కట్టుకోవాలి. అది ఎట్లా చెక్కిర్రో ఎట్లా చేసిండ్రు. మా తాతలు కూడా పని చేసినామన్నారు అప్పట్లో. వరంగల్ వచ్చా మా తాత శిల్పి అంటే తాత ముత్తాతల తాతల తాతలు మనం అందరం పుట్టింది ఒక్కరికే కానీ మరి అంత ఈ మనుషులంతా ఇంతమంది ఏడకెళ్తాయారని కులాలు అనేటివి వచ్చేకి ఇట్లా ఆగమయ్యాలి కానీ లేకుంటే అందరం ఒకటేనా. ఒక షర్ట్ ఉంది నాకు, ఇంత స్ట్రక్చర్ కంటే ఒక షర్ట్ ఉంది నాకు గొప్పగా అనిపించింది. ఏడికే నీవు ఉండాలి కానీ ఏమన్నా ఉందా? అది ఎక్కడి నుంచి కొడతారా ఫోటో? నేను అప్పుడప్పుడు అనుకుంటా అయ్యో ఇక్కడికి వచ్చిర్రు అని అప్పుడప్పుడు అందులో వచ్చి అయ్యో వస్తారు అవి మనం కలుస్తారా అనుకునేవాళ్ళు. ఇప్పుడు కలిసినాం కదా. నువ్వు కూడా ఎక్కడ సాయం మీ అందరు? హైదరాబాదా? అయ్యో మీరు పనులు ఉన్నారా? మీ పన్ను అందరు మంచిగా ఉన్నారా? ఏం చెప్తాను ఓం నమ శివ అని కూడా దునుకు, జై వీరాంజనేయ దునుకో పొరి శాతగాని. ఎవరన్నా అయిపోయింది. వే స్తంభాల గుడికాడికి వచ్చిన అన్ని లెక్క పెట్టినాం. అయిపోయింది. వే స్తంభాల గుడికాడికి వచ్చినాం, పోతాను. కానీ ఇట్లా అత్తమాదిరిగా చిటిగా నిజం పక్కా తీసుకొస్తాం. ఎందుకంటే అందరు చూసినట్టుండి మంచిగా. మా ఊళ్ళో అయితే మమ్మల్ని ఎప్పుడు ఎట్టు తీసుకపోరు, దూరం దూరం పోతాం. మీ మమ్మీ కూడా అంటది, ఇప్పుడు నేను కూడా అత్తది కారా అంటది. అత్తాలే ఇంకా అయిపోయింది. ఇది ఒక్కడేదాంతో అయిపోయింది. వరంగల్ బొచ్చాడు ఉన్నాయి ఇక అర్థందా. వచ్చినప్పుడు ఫ్యామిలీతో నచ్చి గుట్ట ఎక్కలే మనం, గుర్తుందా? అదే మనం గుట్ట ఏడెక్కినాం. అయ్యో సీరియస్ వీళ్ళని గుర్తుపట్టలే. ఈవెన్ ఎన్నో చూసిన నేను వాట్సాప్ లా. తినడానికి వెళ్దాం. ఏడికి వెళ్దాం? హోటల్ ఏడుంది ఆయన? వచ్చినాం మంచిగా. ఓన్లీ టిఫిన్ లో అన్నారో కానీ చూద్దాం అంటే అలా తింటే అని అంటారా? టిఫిన్ తింటాం కదా అక్క, అంటే తింటారు అట్లేమో అనుకోరే మరి అంత పాపం. మనం ఇంకొకటికి ఇట్లా కట్టుకోవాలి కదా, ఇలా కచ్చి తింటాను ఆయనక టిఫిన్ ఆయనకది. మనం ఇంకొకటికి ఇట్లా కట్టుకోవాలి. పచ్చడి ముద్ద తీసి హోటల్ కంటే నీ దగ్గర ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కానీ. కొబ్బరి పచ్చడి నాకు కూడా తెచ్చింది. ఇంకా వెజ్ తెచ్చుకున్నాం. ఇంత కొబ్బరికాయ పచ్చడి, వంకాయ కూర మనది, ఇలా బిర్యానీ. కొబ్బరికాయ పచ్చడి మంచిగా ఉందా? ఇది ఇంకా ఒక బుక్క తిను. ఇక్కడ మంచిగా ఉంది. ఎందుకు మరి చూసాక ఇంత మంచిగా ఉంది అంటే నేను గుడికి అడగొచ్చిన మరి అంటే రేపు అంతే. పోయినా సరే నిరుపుకాలు అవి ఆగమయ్యా, ఏదైతే అంతే వేయాలి. ఈ హోటల్ అయితే ప్రశాంతంగా ఉంది. కొంచెం వెదురు పొంగులు అవి పొంగనాలు వీక్కపోవాలి. వంకాయ కూర కూడా మంచిగా ఉంది. వరంగల్ అని హోటల్ పెట్టచ్చు. అమ్మ సినిమా అయిపోయింది. జోక్ ఏంటంటే పొద్దున టిఫిన్ చేస్తే 50 టిఫిన్ కి, కానీ ఇక్కడ అన్నం తింటే 90 రూపాయలు. వరంగల్ వచ్చి టిఫిన్ చేసింది. వరంగల్ వచ్చి టిఫిన్ ఎందుకు 50 రూపాయలు పెట్టి అన్నం తిన్నా.
తాళం జంట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయ రోగం అంట కట్టేసి పోతుంటే వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించే సామిరంగా